మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. Hi, I'm Ashrita. Please subscribe to Tree Media. హలో అశ్రిత గారు. హాయ్ లక్ష్మి గారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా రోజులు నేను చెప్పాలి మీకు. చాలా బిజీ ఉన్నారని తెలుసు, బట్ అయినప్పటికీ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. గుర్తుపెట్టుకుని ఫోన్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్. అసలు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి. బ్యూటిఫుల్ ఐస్ అండ్ స్మైల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తెలిసి క్లాసికల్ డాన్సర్స్ అందరికీ ఉంటాయా ఇలా కళ్ళు అని అనిపిస్తుంటది ఒక్కోసారి. ఆలోచించాల్సిన విషయం అండి ఇది. అంటే నాకు తెలిసి మేబీ చిన్నప్పటి నుంచి అలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చేసి ఎక్సర్సైజ్ అవుతుంది. అంటే బేసికలీ ఎక్స్ప్రెసివ్ అయిపోతాము. ఎక్స్ప్రెసివ్ ఉండడం వల్ల బహుశా ఒక రకమైన ఛామ్ వస్తుందేమో. 2013 మేబీ మీ జర్నీ స్టార్ట్ చూసుకుంటే సెలక్షన్, బాహుబలి సెలక్షన్ ఆ సంవత్సరంలో ఒక రకంగా యాక్సిడెంటల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. 100% కదా. అన్ని విధాలుగా అన్ని విధాలుగా జనరల్ గా అసలు ఇప్పుడు జనరేషన్ లో చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది ఇండస్ట్రీలో. అవునండి. ఇయర్స్ నుంచి నేర్చుకొని తిరిగేసి ఆ యాక్టింగ్ కోర్సులు అన్ని నేర్చుకుంటూ ఇప్పటికి స్టిల్ సెలెక్ట్ అవ్వకుండా చాలా మంది ఉన్నారు. అసలు ఆఫర్ ఎలా వచ్చింది, ఏంటి రీజన్ ఏంటి? లేదండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మీరు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంతమందిని చూస్తే ఎంత సీరియస్నెస్తో, ఎంత వర్కౌట్స్ చేసి, డయట్స్ చేసి, లుక్ ప్రెజెంటేషన్ మీద వాళ్ళు చాలా ఫోకస్ చేసి, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా అట్ ఎనీ ఏజ్ చాలా సీరియస్గా యాక్టింగ్ ఆపర్చునిటీస్ కోసం పర్సూ చేసేవాళ్ళు. వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా అనిపిస్తూ ఉంటుంది, ఐ హ్యావ్ బీన్ వెరీ ఫార్చునేట్ అండి. అంటే నా బాహిర్యం అంటే ఐ హ్యావ్ నాట్ చేంజ్. నేను కొంచెం ఆర్గానిక్గానే ఉన్నాను డే 1 నుంచి కూడా. ఇండస్ట్రీకి రాగానే మేక్ ఓవర్ అని, ఇంకోటని, టాప్ టు టాప్ మొత్తం అందరూ అంటే మా ఫీల్డ్ అలా ఉందండి. అలా ప్రెషర్లో ఉంటాం మేము. ఎక్కడికి వెళ్ళినా కూడా అది లుక్ అని అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని. ఈ ప్రెషర్కి నేను గురి అవ్వలేదండి. నేను నాలా ఉన్నాను. దీనివల్ల మేబీ కొంచెం కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయ్యానేమో, కానీ లాంగ్ రన్లో నాకు ఇది బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఓహో, షీఈ్ న్యాచురల్, షీఈ్ ఆర్గానిక్ అంటే మెరిట్, క్రెడిట్ మన వర్క్ చూసే కదండి పిలుస్తారు. ఒక ప్రాజెక్ట్ చూసి ఇంకో ప్రాజెక్ట్ కి పిలుస్తారు. అలా 2013 నుంచి 2023 వరకు ఈ 10 ఏళ్లలో ఒకదాన్ని చూసి ఇంకో దానికి ఆటోమేటిక్ గా నాకు కాల్ వచ్చింది. ఈ ప్రాసెస్ ని నమ్ముకున్నాను కాబట్టి. సారీ టు డిస్టర్బ్ యూ. చాలా తక్కువ మందిలో విన్నాను నేను జనరల్ గా మెయింటైన్ చేయకుండా ఆర్గానిక్ గా ఉన్నాను అని. కానీ ఇప్పుడు మదర్ రోల్స్ కూడా ఎలా సెలెక్ట్ చేస్తున్నారండి? అసలు చాలా సన్నగా ఉండి ఈవెన్ అలా సెలెక్ట్ చేస్తున్నారు కదా మదర్ రోల్స్ కూడా. అవునండి, పర్ఫెక్షన్ అనేది ఒకటి చాలా హై ప్రెషర్ పాయింట్ అయిపోయింది. ఇక్కడ నాకు కలిసి వచ్చింది ఏంటంటే, మొదటి నుంచి నేను గ్లామరస్ రోల్స్ కి కమిట్ అవ్వలేదు కాబట్టి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే తీసుకున్నాను. అలాంటివే వస్తున్నాయి ఇప్పటికి. రైట్. సో నాకు కాల్ వచ్చినప్పుడు కూడా పాపం ఆల్మోస్ట్ 6 out of 10 కాల్స్ అనే చెప్పుకోవచ్చు. మ్యామ్ మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటుందండి, మంచి పవర్ఫుల్ రోల్ అండి, అలాంటివి కొంచెం ఆ కేటగిరీలో ఎలాగో అలా పడ్డాను. కాబట్టి దీంతో ఏంటంటేనండి, కొంచెం లాంగ్ రన్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, టాలెంట్ని నమ్ముకొని ఇంతవరకు వచ్చాం కదా అని చెప్పి. అండ్ ఇంకొకటి లక్ష్మి గారు, ఇన్ మై ఒపీనియన్ ఐ ఫీల్ ప్లస్ సైజ్ అని అంటారు. అంటే మామూలుగా రెగ్యులర్ యావరేజ్ మీడియం సైజ్ కాకుండా ప్లస్ సైజ్ అంటే కొంచెం లావుగా ఉన్నవాళ్ళు ఆర్ ఓవర్ సైజ్డ్గా ఉన్నవాళ్ళు. మీరు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్కి వెళ్తే, యూఎస్లో, అవుట్ సైడ్ కంట్రీస్లో ప్లస్ సైజ్ మోడలింగ్ అని ఉంది. అంటే కొంచెం హెవీగా ఉన్న వాళ్ళు కూడా దే క్యాన్ డూ మోడలింగ్. వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ మధ్య మొన్న నాకు టక్కని అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు, షీ బికేమ్ మిస్ వరల్డ్. నాకు షీ వాజ్ ఆల్సో అగైన్ అ ప్లస్ సైజ్ మోడల్. నేపాలీ అమ్మాయి, బట్ బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ ద US. సో దాంతో ఒక మార్పు వచ్చేసింది దట్ నిండుగా కర్వీగా ఉన్న వాళ్ళని కూడా ఇట్స్ టైమ్ టు యాక్సెప్ట్ అని. ఐ ఫీల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే భారతదేశంలో అందరూ ఒకేలా ఉండరు కదా. ఎగ్జాక్ట్లీ. వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ సొసైటీలో ఉన్నప్పుడు తెర మీద చూపించడానికి ఏమిటి అని నేను అడుగుతాను. ఉమెన్స్ కి లాట్ ఆఫ్ చేంజెస్ ఆఫ్టర్ డెలివరీ కానివ్వండి, వీటి గురించి చాలా మందికి తెలియదు కూడా. ఎగ్జాక్ట్లీ.
2 పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇప్పుడు మార్పులు అవన్నీ ఇంత డీప్ గా ఆలోచిస్తున్నాను, కానీ అప్పుడు నాకు అనిపించింది అరే అవును కదా, సో వాట్ ఇఫ్ యూ ఎలా ఉన్నా కూడా మనకు మనం ఫస్ట్ కాన్ఫిడెంట్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, యాక్సెప్ట్ చేసుకోవాలి, హెల్దీగా ఉండాలి 100%. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను బ్రేక్ లో ఉన్నానండి, అసలు ఇప్పుడు ఏమీ చేసుకోవద్దు, ఒక 2-3 ఏళ్ళు నాకేం వద్దబ్బా అని అనుకున్నాను. ఓకే. ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడే వస్తున్నాయి, అదేంటో మరి. ఏ ఎఫెక్ట్ అంటారు? యాత్ర ఎఫెక్ట్ అంటారా? గుడ్ క్వశ్చన్. ఐ థింక్ యాత్ర ఎఫెక్ట్ అండ్ ఆల్సో క్రాక్ ఎఫెక్ట్ అండి. లాక్డౌన్ లో రిలీజ్ అయింది మా మూవీ క్రాక్. అప్పట్లో లాక్డౌన్ లో థియేటర్స్ అన్ని అప్పుడు మొత్తం ఆఫ్ చేస్తారు కదా, మధ్యలో 1 month థియేటర్స్ ఓపెన్, క్రాక్ రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది, మళ్ళీ థియేటర్స్ అన్ని షట్ అయ్యాయి. సో కానీ విపరీతమైన రెస్పాన్స్ అండి. అందులో కొంచెం టక్కని ఒక సీన్ లో నా షేడ్ మారిపోతుంది అనమాట, నేను టర్న్ అరౌండ్ చేసి అది బాగా వర్కౌట్ అయ్యి జనాలకి బాగా గుర్తుండిపోయి ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు, అరే బాగా చేశారండి. మనం ఫస్ట్ మూవీకి వద్దాం. షూర్. కార్తికేయ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఎస్. వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ రియాక్షన్? నాకు గుర్తుందండి, నేను అక్కడ ఒక ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను, ఇలా ఫోన్ పట్టుకొని చేశారా అంటే లేదండి చేయలేదు, ఇలా వస్తారు ఆఫీస్ కి టెస్ట్ లుక్ అంటే ఐ వాజ్ ఎక్సైటెడ్ అండి, ఐ వాజ్ ఎక్సైట్మెంట్ వాజ్ మై రియాక్షన్. మీకు ఇంట్రెస్ట్ ఉండిందా? ఎస్. ఓకే. బికాస్ అప్పటికే నేను ప్యారలల్ గా అనుకోకుండా అప్పుడే టెలివిజన్ యాంకరింగ్ నాకు అవకాశం వచ్చింది టాలీవుడ్ ఛానల్లో. సో అప్పుడప్పుడే షూట్స్ చేస్తూ ఓహో ఇది ఇలా ఉంటుందా అని అర్థం చేసుకునే టైంలో ఓకే కరెక్ట్ గా ఇటు మూవీ ఆఫర్ కూడా వచ్చింది. ఏదైనా ఆడిషన్ ఇవ్వటం కానీ ఏమన్నా జరిగిందా? డైరెక్ట్ టెస్ట్ లుక్ కి పిలిచారు, అది లుక్ వేసేసారు, ఓకే అన్నారు, షూట్ డేట్స్ చెప్పేశారు. ఎన్ని డేస్ అండి, ఎన్ని డేస్ వర్క్ చేశారు? 2013 సెప్టెంబర్ లో 4 రోజులు చేసామండి. ఆ తర్వాత 2016 దాదాపు 6 months పీరియడ్ లో ఒక 15 to 20 days మధ్యలో షూట్ చేస్తుంటానండి. అంటే 3 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ మిగతా పోర్షన్ షూట్ చేశాను. ఈ 3 ఏళ్లలో నాకు పెళ్ళైంది. ఓకే. సో నేను అప్పుడు పెళ్లి కుదిరిన తర్వాత ఆల్మోస్ట్ 3rd or 4th మీట్ లో చెప్పాను మై టు బి హస్బెండ్ కి, ఓ బై ద వే బాహుబలి నా సెలెక్షన్ అయింది, నేను ఒక 4 days చేశాను, మిగతా వాళ్ళు పిలుస్తారేమో అంటే ఆహా. సో హి వాస్ క్వైట్ సర్ప్రైజ్డ్ అన్నమాట. సూపర్. యాక్ట్ చేయటం అసలు స్టార్టింగ్ జర్నీనే లెజెండరీ డైరెక్టర్. అవునండి. మంచి ప్రొడక్షన్ హౌస్ అన్ని అసలు చూడండి ఎలా కలిసి వచ్చినాయి. స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో చేయటం కానివ్వండి, అదంతా ఎలా అనిపించింది? అనుష్క గారితో కానివ్వండి, ఎక్కువ మీ ఇద్దరిదే కదండి కాంబినేషన్ సీన్స్. అవునండి, చాలా వరకు ఆవిడతోనే. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళతో చేస్తుంటే ఇంకోలా ఉండేది, ఏమీ తెలీదు, ప్లేన్ స్లేట్ క్లీన్ పేపర్ మీద చేశాను కాబట్టి ముద్ర పడిపోయింది దట్ ఓహో ఇంత హై స్టాండర్డ్ ఉంటుందా అని. అది అలవాటు అయిపోయింది కాబట్టి దాని తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్సెస్ అన్ని తెలుసో తెలియకో దాంతో పోల్చుకున్నాను నేను. కంపారిజన్ కొంచెం ఎక్కడో వచ్చి ఉంటుంది, మేబీ అందుకే నేను చూజీగా వెళ్ళానేమో. ఓకే. కానీ ఒకేసారి ఫేమ్ వచ్చింది. యా బాహుబలి తర్వాత చాలా మంది కూడా ఎవరు వదిన క్యారెక్టర్ చేసింది స్పెషల్ గా సర్చ్ చేయటం. అవును, సంబడి కేమ్ అండ్ టోల్డ్ మీ, లక్ష్మి గారు, నేను నమ్మలేదు, తర్వాత ఇంకెవరో చెప్తే అప్పుడు నమ్మాను రెండోసారి వినేసరికి. ఆ సంవత్సరము వాట్ ఎవర్ ఇట్ ఇస్ మోస్ట్ గూగుల్డ్ నేమ్స్ లో నాది ఉండిందంట. నాకు ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తూ ఉంటే, అసలు నమ్మబుద్ధి అవ్వలే, ఏదో చెప్తున్నారులే, మళ్ళీ ఎవరో కన్ఫర్మ్ చేస్తే ఓ నిజమేనా, ఓ ఆ రేంజ్ కి వెళ్ళిందా అని. నిజంగా అందుకే అంటున్నా. కానీ అప్పుడు నాకు పిఆర్ నో మేనేజర్, అది నేను అంత క్యాషన్ చేసుకోలేకపోయానండి అప్పుడు ఆ లైమ్ లైట్ ని. ఆర్గానిక్ గా వెళ్ళా, చెప్తున్నా కదా, దానివల్ల కొంచెం కొంతవరకు లాస్ అయింది, కానీ ఇప్పుడు ఇట్స్ ఓకే, నాట్ టూ లేట్ అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఆఫ్టర్ బాహుబలి డియర్ కామ్రేడ్ చేశారు. డియర్ కామ్రేడ్ కూడా సేమ్ ఈ టైప్ ఆఫ్ రోలే, ఒక రకంగా చెప్పాలి అంటే మదర్. బాహుబలిలో మెయిన్లీ సాంగ్ లో హైలైట్ చేశారు కదండి, శ్రీమంతం సీన్ లో ఒక దగ్గర ఉంటారు. అవును, మిగతా చాలా సీన్స్ లో ఐఎమ్ దేర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. దీంట్లో మన డియర్ కామ్రేడ్ లో నాకు డియర్ కామ్రేడ్ మల్టీ స్టారర్ ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ నాకు పర్సనల్ గా చూసుకుంటే, నాకు దట్ వాజ్ మై లెర్నింగ్ ఫ్రమ్ దట్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ లో మనం ఒకటి నేర్చుకుంటాం, కొన్ని ప్రాజెక్ట్స్ లో యాక్టింగ్ గురించి నేర్చుకుంటాం, కొన్ని ప్రాజెక్ట్స్ లో టీం వర్క్ ఏమిటో తెలుస్తుంది అలా. సో డియర్ కామ్రేడ్ లో నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే, అందరూ ఒక సరదాగా ఒక
సెట్ లో చాలా మంది, మీరు చూసారో లేదో మూవీ, ఆ పెళ్లి సీన్స్ అవన్నీ కూడా కొంచెం సరదాగా గడిచిపోయింది అనమాట. కొంచెం తడబడ్డాను, ఎందుకంటే హార్డ్లీ ఫ్యూ ఇయర్స్ గ్యాప్ నాకు రష్మికకి రియల్ లైఫ్ మాట్లాడుకుంటే, లెస్ దెన్ 10 years, నాట్ ఈవెన్ 10 years గ్యాప్. కాబట్టి అయ్యో అప్పుడే మరి మదర్ ఫిక్స్ అయిపోతే ఎలా అని కొంచెం నాకు భయం వేసింది. బట్ ఇంకా ఐ రిమెంబర్ భరత్ కమ్మ గారు చెప్పారు, లేదండి న్యాచురల్ గా మీరు న్యాచురల్ లుక్కే, మీరంతా అసలు ఏమి టెన్షన్ పడద్దు, ఇట్ విల్ బి నైస్. నిన్నే పెళ్ళాడతాలో లక్ష్మి గారు ఎలా ఉంటారు, కూల్ గా, అందరూ జనాల్లో గుర్తుండిపోయారు చూడండి, అలాంటిది ఉంటుంది అన్నారు. కానీ నాకేమనిపించింది అంటేనండి, ఓవరాల్ మూవీ ట్రాన్స్లేట్ అయ్యి తెర మీదకి వచ్చేసరికి ఐ థింక్ ఫోకస్ షూట్ చేస్తూ ఉంటే కూడా ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది, అండ్ వాళ్ళు అనుకున్నంత బాగా ఆడలేదు ఐ థింక్. కానీ తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో చాలా బాగా రీచ్ వెళ్ళి, ఓటీటీలో బాగా వెళ్ళి, అలాగే కదండి బోత్ విజయ్ అండ్ రష్మిక మళ్ళీ మొత్తం టాప్ లోకి వచ్చేసారు. కానీ ఒక రకంగా మన వయసుకి సంబంధం లేకుండా ఆఫర్స్ రావటం వల్ల చాలా మిస్ చేసుకొని ఉండుంటారుగా. నాకు వచ్చినవే నా ఏజ్ కి మించిన రోజు వచ్చాయండి ప్రతిదీ ఆల్మోస్ట్. ఎందుకంటే నాకు నేను నా టీనేజ్ ఎర్లీ 20s లో ఆ టైంలో ఉన్నప్పుడు వచ్చిన ఆఫర్స్ అన్ని ఏమి తీసుకోలేకపోయాను. అప్పటికి ఇంకా చదువుల్లో ఉన్నాను, ఇంట్లో కూడా నాకు డిగ్రీలో ఉన్నప్పుడు ఒక 2 అవకాశాలు వచ్చాయి, పీజీలో ఉన్నప్పుడు మురుగదాస్ గారు ఆఫీస్ లోంచి కాల్ వచ్చింది, పీజీ ఎంఏ కంప్లీట్ చేశాక కూడా ఇంకో ఆఫర్ వచ్చింది, ఏవి కూడా నేను తీసుకోలేకపోయానండి. ఫైనలీ బాహుబలి ఒప్పుకున్నారు ఇంట్లో, బట్ బై ద టైమ్ ఇట్ రిలీజ్డ్ ఆల్రెడీ ఐ వాస్ 27 years. సో ఇంకా ఆ ఏజ్ కేటగిరీలోకి వచ్చేసరికి అదే కదండి ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉంటే హీరో హీరోయిన్, లేదంటే డైరెక్ట్ మధ్యలో ఈ లేట్ 20s 30s 40s ఈ 25 ఏళ్ల గ్యాప్ ఏదైతే ఉందో, ఈ ఏజ్ కేటగిరీలో ఎందుకో మరి అంత స్ట్రాంగ్ రోల్స్ రాయరు మన వాళ్ళు. రాస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. మదర్ అంటే జస్ట్ అలా సపోర్ట్ చేయడం కాదు కదండి, మదర్ అంటే ఎన్నో చేయొచ్చు కదా. ప్రైజింగ్ గా యానిమల్ మూవీకి వద్దాం. చేసిన చిన్న పాత్రే అయినా యాక్చువల్లీ సందీప్ గారు చిన్న క్యారెక్టర్ ని కూడా చాలా మైనర్ డీటెయిల్స్ కూడా ఆయన సెర్చ్ చేసి కరెక్ట్ తీసుకున్నారు. కరెక్ట్. మీకు ఎలా జరిగింది అసలు? నాకు అదే థాట్ వచ్చిందండి, బికాజ్ కాల్ వచ్చింది, బాంబేకి పిలుస్తున్నారు షూట్ కి, యానిమల్ మూవీ. అప్పట్లో ఇప్పుడు ఇంత హైప్ లేదు కదా, 1.5 year బ్యాక్ అంటే ఇంకా షూట్ ప్రాసెస్ లో ఉంది. ఇలా రష్మిక అండ్ రణబీర్ మూవీ ఉందండి, సందీప్ రెడ్డి వంగా గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము, ఏమైనా క్లిప్ పంపించగలుగుతారా హిందీలో మాట్లాడి అంటే, ఈవెన్ ఐ వాజ్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్. సరే, తర్వాత ఓన్లీ గెస్ట్ అపియరెన్స్ అని అర్థమైంది, అది కూడా సందీప్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను తర్వాత రష్మిక మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ మేడం అందరినీ కూర్చోపెట్టి, లేదు వింటే అని అనుకోకండి అన్నట్టుగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. యూజువల్లీ డైరెక్టర్స్ అంతా అసలు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారని అడుగుతున్నాను. జనరల్ గా ఆఫ్టర్ బాహుబలి కూడా చేసిన సినిమాలు చాలా చూజీగా తక్కువే సెలెక్ట్ చేసుకున్నారు. అంటే షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఓటీటీలో వెబ్ సిరీస్ గాలివానా చేశాను, అండ్ అలాంటివి మధ్య మధ్యలో తీసుకుంటూనే ఉన్నానండి. ఇంకొకటి గ్రిల్ అనే వెబ్ సిరీస్, అలాంటివి కొన్ని చేశాను. అన్ని చేసినా కూడా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే కదా తీసుకుంది. గాలివానాలో కూడా బాలీవుడ్ అని కాబట్టి ఒప్పుకున్నానండి. సాయి కుమార్ వైఫ్ గా చేశారు. లేదు, నాకు అర్థమైంది మీరేం అడుగుతున్నారో. అన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ తీసుకున్నప్పుడు ఇది ఎందుకు ఒప్పుకున్నారు అని అడుగుతున్నాను. కరెక్టే. ఎందుకు ఒప్పుకున్నానంటే, బికాజ్ ఇట్ వాజ్ మేబీ బాలీవుడ్, మై ఫస్ట్ బాలీవుడ్ ఆఫర్, ఎందుకు వదులుకోవాలి అని ఒప్పుకున్నాను. అది ఇప్పుడు సూపర్ హిట్ అయింది కాబట్టి సరే ఓకే, లాస్ అయితే అవ్వలేదు కదా. కానీ మీ ఒపీనియన్ చెప్పండి. మూవీ బ్లాక్ బస్టర్ హిట్, ఓకే, మూవీ పైన నేను మీ ఒపీనియన్ అడగకూడదు. మిక్స్డ్ టాక్స్. జనరల్ గా యానిమల్ అనే మూవీ సొసైటీని చాలా డ్యామేజ్ చేస్తుందని ఒకరు, రైట్, చాలా వైలెన్స్ ఉందని ఒకరు, ఉమెన్ ని చాలా దారుణంగా చూపించారు అనేది ఇంకొకరు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు చెప్తున్నారు. మీకేమనిపించింది అసలు సినిమా అంతా అయిపోయాక? సినిమా అయ్యేంత వరకు అన్ఫార్చునేట్లీ నేను వెయిట్ చేయలేకపోయాను, ఎందుకంటే వాళ్ళ ఫైట్ సీన్ మొదలవుతూ ఉండగా నాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది. నేను మా హస్బెండ్ ఏమనుకోవద్దు, బట్ లిటరలీ ఆ ఫైట్ సీన్ మొదలయ్యే ముందు వీ హ్యాడ్ టు లీవ్ ద థియేటర్ అండ్ వీ హ్యాడ్ టు గో. ఇది వాస్తవం అండి. సో లాస్ట్ ఐ థింక్ ½ an hour మిస్ అయి ఉంటాను నేను. బట్ ఫస్ట్ పార్ట్ అంతవరకు అయితే చూశాను. అండ్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది మీరు అన్నట్టు. అండ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ కాబట్టి నేను అవుట్ రైట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం
ఇట్స్ నాట్ కరెక్ట్, అది మారలీ కూడా ఇట్స్ నాట్ రైట్. ఆ కృతజ్ఞత, అందులో అవకాశం వచ్చినందుకు ఆ కృతజ్ఞత అయితే నాకుంది. బట్ పర్సనలీ నాకు వైలెన్స్ నచ్చదండి. వైలెన్స్, చంపుకోవడాలు, తిట్టుకోవడాలు, ఏ రకంగా కూడా ఆడవాళ్ళని కించపరచడం నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే తట్టుకోలేను. ఓకే. బట్ అట్ ద సేమ్ టైం మూవీ చూసేటప్పుడు రణబీర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఆలోచించడానికి ప్రయత్నించాను. ఐ ఆల్సో ఫెల్ట్ రష్మికాస్ క్యారెక్టర్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఎప్పటికప్పుడు షీ గివ్స్ ఇట్ బ్యాక్ అండ్ షీఈ్ ఆల్సో హోల్డింగ్ ద ఫోర్ట్ కదా అని అనిపించింది. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అందరూ అని అనిపించింది నాకు. ఓకే. అంటే ఫైట్ చేస్తూ ఉంటుంది లాస్ట్ డే వరకు. షీ కీప్స్ ఫైటింగ్ ఆ మెంటాలిటీని. లేదు ఇది తట్టుకోకూడదు అంటే గివప్ చేసేసి ఏడ్చేసి సరే ఇంతే నా జీవితం అని లేదు. ఆ అమ్మాయి లాస్ట్ మినిట్ వరకు కూడా షీ కీప్స్ ఫైటింగ్ ఫర్ వాట్ షీ ఫీల్స్ ఇస్ రైట్ ఇక్కడ. అండ్ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుంది, లాగ్ ఒకటి వేస్తుంది, ఒకసారి మాట్లాడేస్తుంది, తిడుతుంది, ఒకసారి కోపం వచ్చినప్పుడు విసిరేస్తుంది ల్యాప్టాప్. సో ఇన్ మై వ్యూ షీ వాజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. Why are people not talking about that? ఎగ్జాక్ట్లీ సందీప్ గారు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మనం ఆయన ఇంటర్వ్యూస్ వింటేనే మనకు తెలుస్తుంది. బట్ ఐ జెన్యున్లీ ఫీల్ దట్ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. అండ్ ఎవరైతే మూవీ చూసి డిస్టర్బ్ అయ్యారో నేను అర్థం చేసుకోగలను. ఎవరైతే దాన్ని కేవలం ఒక టెక్నికల్ ఫిల్మ్గా చూసారో, ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళకే ఫిల్మ్ మేకింగ్ డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు, అబ్బా కొన్ని ఫ్రేమ్స్ కొన్ని అరే చాలా బాగుంది, నేను చాలా ఎంజాయ్ చేశాను అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఓహో మీకు అలా అనిపించిందని అని వినేసి ఊరుకున్నాను అంతే. అంతకన్నా మనం ఏం చేయగలుగుతాం? బికాస్ వాస్తవం ఏంటి? వాస్తవం ఇస్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ సో ఫార్ ఇండస్ట్రీ హెస్ ఎవర్ సీన్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఈ మూవీ చూసిన తర్వాత వైలెన్స్ మీద ఏమన్నా నాకు ఇప్పుడు ఏమన్నా ఇష్టం కలిగిందా? లేదు. ఐ కంటిన్యూ టు డిస్లైక్ వైలెన్స్. నా ఒపీనియన్ అయితే మారలేదు వైలెన్స్ మీద. అండ్ ఆల్సో ఫిల్మ్స్ ద్వారా సొసైటీ మీద ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది. టక్కని అందరూ అలా యాక్ట్ చేస్తారని నేను చెప్పను, బట్ 100% ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుందండి. బట్ పర్సనలీ స్పీకింగ్, మీరు పర్సనలీ అడిగారు కాబట్టి నాకు టీమ్ ఎక్స్పీరియన్స్ ప్లెజెంట్ గా అనిపించింది. సందీప్ గారు మాతో బాగా మాట్లాడారు, రణబీర్ బాగా పలకరించారు, హీ వాజ్ వెరీ నైస్. రష్మిక వాజ్ ఆల్సో వెరీ నైస్. ఆల్రెడీ రష్మిక చేస్తున్నారు కదా డేర్ కాంబ్రేడ్ నుంచి గుర్తుపట్టి చక్కగా వచ్చి హగ్ చేసుకొని షీ వాజ్ రియలీ క్యూట్ అండ్ బబ్లీ అనమాట. మెయిన్ యాత్రకు వస్తే ఈ మూవీస్ అన్ని ఒక పక్కన అయితే, అవునండి, జనరల్ గా బయోపిక్స్ అంటే సేమ్ ఎగ్జాక్ట్ ఫేస్ కట్స్ కానివ్వండి, లేకపోతే దానికి న్యాయం చేసే వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలని చాలా సర్చ్ చేస్తుంటారు ఆ క్యారెక్టర్స్ కోసం. కరెక్ట్. విజయమ్మ గారి పాత్రలో మీరు కాకుండా ఇంకొకరు సూట్ అవ్వరేమో అన్నంతగా చేశారు యాత్రలు. అవునండి, పర్ఫెక్ట్ రోల్ అని అనిపించేలా. ఆ ఆడిషన్ ఎలా జరిగింది అసలు? యాక్చువల్లీ ఆ పర్ఫెక్ట్ రోల్ అనిపించేలా జరగడం కూడా క్రెడిట్ వాళ్ళకే. ఎందుకంటే మీరు అన్నట్టు ఫేస్ మ్యాచ్ అవ్వాలి అక్కడ, అది మెయిన్. అది అవుతేనే ముందుకెళ్ళగలుగుతాం బయోపిక్ కాబట్టి. ఇన్ఫాక్ట్ యాత్ర 1కి మీరు ఎలా అంటున్నారు, ఇప్పుడు యాత్ర 2లో కాస్టింగ్ చూస్తే ఇంకా ఫేస్ మ్యాచ్ అయ్యే అందరిది కూడా మీకు ఆ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఎగ్జాక్ట్ గా జీవ గారి డైలాగ్ డెలివరీస్ కానివ్వండి, భారతి గారు చేసిన అమ్మాయి కేతకి నారాయణ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, బ్యూటిఫుల్, మంచి వెరీ నైస్ పర్సన్ అండి, అండ్ లవ్లీ యాక్టర్ ఆల్సో. మేము ఇద్దరం చాలా మంచిగా మాకు ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అవుతుంది కదండి, మీరు 15-20 days కలిసి వర్క్ చేస్తే చాలా సపోర్ట్ చేసింది అమ్మాయి. నేను పాపతో వెళ్ళాను, 6 months పాపతో వెళ్ళి షూట్ చేశాను యాత్ర 2 అంతా. ముందే చెప్పాను ఇట్లా, ఎందుకంటే బాబు 2.5 years, ఇద్దరిని తీసుకెళ్ళలేను, ఇద్దరిని ఇంట్లో ఉంచలేను. సో అందుకే ఒక అమ్మాయిని పెట్టుకుని పాపని తీసుకెళ్లి మధ్యలో ఫీడ్ చేస్తూ, ఈవెన్ మా పులివెందులు కూడా వెళ్ళొచ్చాము షూట్ కి, అవుట్డోర్. అక్కడ పొలిటికల్ సీక్వెన్సెస్ చేయాలన్నారు, కొంచెం కష్టపడ్డానండి. ఎందుకంటే 6-7 months అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత డెలికేట్ గా ఉంటారు ఆ స్టేజ్ లో. ఇప్పుడు 1 year పాపకి. సో అదే పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు ఉండడం వల్ల. కానీ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, ఆల్రెడీ బాబుకి 2.5 years నాకు తెలుసు, 2 years 7 months. అవును. పాపకి 1 year. షూట్స్ అసలు జనరల్ గా చాలా కష్టం. ఎవరైనా ఉన్నారా మీకు బ్యాక్ ఎండ్? ఉన్నారండి, సపోర్ట్ సిస్టమ్ అయితే ఉన్నారండి ఇక్కడ. పేరెంట్స్ అయినా సపోర్ట్ సిస్టమ్ ఉన్నా మెయిన్ ప్రెషర్ అంతా మదర్ పైనే కదా పడుతుంది. 100%. ఎందుకంటే నేను ఏమన్నా ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు బయటకు వచ్చాను కదా,
ఒక ఇద్దరికి చెప్పి రావాలి. ఓకే. ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఏ టైంలో ఏ చేయాలి. ఇప్పుడు మధ్యలో ఫోన్ చేసి అంతా బాగుందా లేదా కనుక్కోవడం, ఈ టెన్షన్స్ అన్ని మీరు అన్నట్టు మదర్కే వస్తాయి. ఎవరు మనకేం చెప్పరు, అది మనకు లోపల నుంచి ఒక క్లాక్ లోపల ఉంటుంది. ఉంటుంది. సో ఉన్నారండి, నేను పెట్టుకున్నాను. ఐ టేకన్ హెల్ప్. నేను మొహమాట పడను ఆ విషయంలో, ఎందుకంటే పిల్లల సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఓకే. అట్ ద సేమ్ టైం ఆఫర్స్ అయితే వస్తున్నాయి మరి, అందుకే నాకు ట్రైంగ్ టు జస్ట్ బ్యాలెన్స్ అంతే. ఎందుకు వదులుకోవడం అని చెప్పి వీలైనంత వరకు తీసుకుంటున్నాను. అలా అని చెప్పి మొత్తం సరే ఇందులోకే వచ్చేద్దామా అని ఏనాడు నాకు ఆ థాట్ రాలేదండి. నేను పూర్తిగా ఇండస్ట్రీలో మొత్తం 100% లీనమైపోయాను అని మాత్రం ఐ థింక్ ఈ 7 years లో జరగలేదు. మేబీ వన్స్ మై చిల్డ్రన్ గ్రో అప్, మేబీ అప్పుడు ఇంకా ఫుల్ టైం వచ్చేస్తానేమో. ఇప్పుడు మాత్రం కాలేసి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చేయడం, ఆ టైప్ లో డాన్స్ నడుస్తుంది. ఓకే. డాన్స్ ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేస్తున్నారండి? 4 years అయిందండి. April 2019 లో నేను మా అమ్మాయి, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వైష్ణవి అని, మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము. ఓకే. స్టూడెంట్స్ ఎంత మంది ఉంటారు? ఎక్కువ లేరండి, అంటే నేనే ఒక 20 మంది దాకా ఉన్నారు. బట్ ఐ డోంట్ పబ్లిసైజ్, చాలా లో ప్రొఫైల్. అదర్వైజ్ ఆల్సో యాజ్ అ పర్సన్ నేను చాలా లోకీగా ఉంటాను. వర్డ్ ఆఫ్ మౌత్ మీదే నమ్ముతాను నేను. అండ్ ఎందుకు తక్కువ మంది, నేను స్పెసిఫిక్ గా ఇప్పుడు నంబర్స్ పెంచేసుకోవాలి, 100 మంది కావాలి ఎందుకు అనుకోవట్లేదంటే, ఉన్న వాళ్ళని క్వాలిటీ ట్రైనింగ్ ఇద్దామని డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే ఆర్ట్స్ అనేది చాలా జాగ్రత్తగా నేర్పించాలి. ఇప్పుడు మా గురువులు మాకు 2000 years old అప్పటి నుంచి వస్తున్నాయి డాన్స్ ఫామ్స్ ఇవన్నీ. సో చాలా ఒక రెస్పెక్ట్ఫుల్ వేలో మా గురువులు ఎలాగైతే నేర్పించారో అలాగే నేర్పిద్దామని నేను డిసైడ్ అయ్యాను. కాబట్టి నాకు షూట్స్ తో బిజీ ఉన్నప్పుడు, పిల్లలతో ఉన్నప్పుడు తనే చూసుకుంటుంది చాలా వరకు. బట్ ఎవరి నవరాత్రులు అప్పుడు టెంపుల్స్ లో పిల్లల చేత ప్రోగ్రామ్స్ ఇప్పించడం, అదర్వైజ్ ఆల్సో ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు కూర్చొని రిహార్సల్స్ అంతా చేయించడం నాకు చాలా సరదా. వాళ్ళని ఎవ్రీ వీకెండ్ వాళ్ళ పిల్లల మొహాలు చూస్తే నాకు ఐఎమ్ సో హ్యాపీ. అలా అని చెప్పి వచ్చిన వాళ్ళు హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్, ఇప్పుడు ఇలాగే కనుక్కొని వస్తారు, మీరు నేర్పిస్తారంట కదా, హ్యాపీలీ ఐల్ టేక్ దెమ్. సో అలా చూసుకుంటే ఆర్గానికలీ ఇట్ హ్యాస్ గ్రోన్ అనే చెప్పుకోవాలి మీ భాషలో. ఐ హ్యావ్ అబౌట్ 20-22 రైట్ నౌ. ఈ 10 years లో ఆల్మోస్ట్ చాలా చూజీగా తక్కువ ఫిలిమ్స్ చేశారు. ఆల్రెడీ ఈ చేసిన మూవీస్ కాకుండా మీకు చెప్పిన క్యారెక్టర్ ఒకటి, అక్కడికి వెళ్ళాక ఇంకొక క్యారెక్టర్ అవ్వటం, లేకపోతే అసలు డిఫరెన్స్ సంబంధం లేకుండా చేయాల్సి రావటంతో బయటికి రావటం, ఇట్లా ఏమైనా జరిగాయా? బయటకి అయితే రాలేదండి, బట్ చెప్పిన దానికి ఫైనలీ మూవీలో వచ్చిన దానికి కొంచెం డిఫరెన్స్ చూసి నేనే డిసప్పాయింట్ అయ్యాను. 2 సందర్భాల్లో అలా జరిగింది. ఆ సినిమాలు అస్సలు ఆడలేదు, ఎందుకో మరి తెలియదు. సో బట్ లక్కీలీ 80% వరకు పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. ఎడిటింగ్ లో వెళ్ళిపోవటం, సీన్స్ ఇలాంటివి జరగలేదు? ఎడిటింగ్ లో యాక్చువల్లీ అంటే జరిగాయి, కానీ నాట్ టు ద పాయింట్ వేర్ ఐ ఫెల్ట్ ఓహో లాస్ అయిపోయింది అంత అయితే ఏం జరగలేదండి. ఇన్ఫాక్ట్ యానిమల్ లో అయితే టీజర్ లో కూడా మన ఆ సాంగ్ టీజర్ లో కూడా నా క్లోజ్ అప్ పడినందుకు నాకు అది అన్ని విధాలుగా ఒక అడ్వాంటేజ్ అనిపించింది. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. HPS స్కూల్ బేగంపేటలో ఉంది కదండి, అక్కడికి వెళ్ళాను డాన్స్ కాంపిటీషన్ జడ్జ్ చేయడానికి. నేను మా ఫ్రెండ్ అక్కడ క్యాంటీన్ లో ఉన్నాం, లంచ్ చేస్తున్నాము. టక్కని నాకు స్క్రీన్ షాట్ పంపించారు ఎవరు, కంగ్రాచులేషన్స్ యానిమల్ లో. అదేంటి అసలు ఉంటుందో లేదో రిలీజ్ అయ్యేంత వరకు మనకి గ్యారంటీ ఉండదు లక్ష్మి గారు. సో హోప్స్ పెట్టుకోం మనం 90%. బట్ అలా టీజర్ లో కూడా వచ్చేసరికి దెన్ ఐ థాట్ ఓకే సంథింగ్ టు రిమెంబర్. టక్కని గుర్తుపడతారు కదా చూస్తే. అలా అని చెప్పి అమ్మో మొత్తం అంటే అంత రిజిస్టర్ అయిందా ఐ డోంట్ నో. నేను ఎవరో తెలిసిన వాళ్ళైతే గుర్తుపడతారు చూసి, బట్ అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఓన్లీ ఇట్స్ వన్ సీన్ అపియరెన్స్ అంతే. ఐ థింక్ ఆఫ్టర్ బాహుబలి అనుకుంటా మీ ఫొటోస్ ఇవన్నీ ఒక వెబ్సైట్ లో రావటం, మీరు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేశారు అనే న్యూస్ కూడా తెలిసింది. అవునండి, అది యాక్చువల్లీ ఫేక్ న్యూస్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరికి కంప్లైంట్ చేయలేదు. కోవిడ్ టైమ్స్ అవి. ఇంట్లో కూర్చొని నేను టక్కన ఒకసారి ఆర్టికల్ చూసాను. ఏంటంటే డేటింగ్ వెబ్సైట్ లో నటి ఆశ్రిత వేముగంటి ఫోటోలు పెట్టడం వల్ల ఆవిడ కేసు యాక్షన్ తీసుకున్నారు అని. ఎగ్జాక్ట్లీ అలాగే నవ్వి మా హస్బెండ్ వైపు తిరిగి ఏంటిది అని అడిగా. హీ ఆల్సో డిడ్ంట్ అండర్స్టాండ్. 2-3 మాట్లాడాను. ఇలాగే అంటే వి ట్రై టు డూ సమ్ బ్యాక్గ్రౌండ్ సర్చ్, ఏంటి ఎవరు ఇప్పటికీ ఆ న్యూస్ సేమ్ అలాగే ఉంది. నేనైతే ఏ కంప్లైంట్ ఇవ్వలేదు, బట్ ఐ వాజ్ 100% డిస్టర్బ్డ్. అసలు ఎందుకు వెళ్ళింది ఫోటో అందులోకి అని. అది దట్ ఆల్సో వి ట్రై టు అండర్స్టాండ్. అసలు వెళ్ళిందా?
ఐ థింక్ అండి 1-2 ప్లేసెస్ లో వెళ్ళినట్టుంది ఫోటో. Okay. అది చూసే చాలా మంది నాకు ఇమ్మీడియట్ గా డిఎం పంపించారు. అప్పుడు తర్వాత నాకు మై గెస్ ఏంటంటే ఇలా డేటింగ్ వెబ్సైట్ లో ఫోటో వచ్చింది కదా, అది చాలా మంది నా వరకు డైరెక్ట్ గా నాకు ఇదిగో చూసుకో, డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని కొంతమంది, నీకు తెలుసా ఇలా వస్తుంది బీ కేర్ఫుల్ అని కొంతమంది, అయ్యో ఇలా వచ్చింది ఏం చేయబోతున్నావు అని కొంతమంది, అలా అందరూ వరుస పెట్టి చాలా మంది 3-4 డేస్ పంపించారు నాకు అవి. సరే ఏం చేద్దామని చూస్తే ఓకే ఒకళ్ళిద్దరు ఎవరో అన్నారు ప్లీజ్ టేక్ యాక్షన్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని. యా ఓకే ఐల్ థింక్ అబౌట్ ఇట్ అని అన్నాను. ఓకే ఐల్ థింక్ అబౌట్ ఇటో లేకపోతే ఓకేనో అలా అన్నందుకు మేబీ దే థాట్ నేను నిజంగానే ఇచ్చానేమో అని. మీకు అర్థమైందా? అది అలా ట్రాన్స్లేట్ అయింది. బట్ దట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. క్లారిటీతో ఇప్పుడు మనం అంటే ఏది గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు, ఏమన్నా అడిగినప్పుడు చాలా క్లారిటీతో ఆన్సర్ ఇవ్వాలి అని మాత్రం నాకు అప్పుడు అర్థమైంది. బికాజ్ ఎప్పుడెక్కడ ఎవరే అర్థం చేసుకొని ఏం చెప్తారో తెలియదు. కొంచెం అన్ప్లెజెంట్ గా అనిపించింది. బట్ ఈవెన్చువల్లీ ఇంకెవరో అన్నారు లేదు ఇలాంటివి ఇగ్నోర్ చేస్తేనే బెటర్, ఆటోమేటిక్లీ అవి సైలెంట్ అయిపోతే, ఇంకా కొంచెం నాయిస్ క్రియేట్ చేస్తే అన్నెసరీ అటెన్షన్ వస్తుంది. ఇదేమన్నా ఇట్స్ నాట్ అవార్డు కాదు కదండి చెప్పుకోవడానికి. ఇట్స్ సంథింగ్ దట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్. అలా వచ్చింది. ఓకే బట్ అట్లీస్ట్ నన్నైతే నెగటివ్ లైట్ లో ఏం చూపించలేదు, ఇలా యాక్షన్ తీసుకున్నారు అని వచ్చింది అంతే. బట్ ద ట్రూత్ ఇస్ ఐ డిడ్ నాట్ గో ఎనీవేర్, దట్ ఈస్ ద ట్రూత్. బట్ ఒక రకంగా ఇలా రీసెంట్ గా రష్మిక గారిదే తీసుకున్నాం. అవునండి, దట్స్ వెరీ పెయిన్ఫుల్ యాక్చువల్లీ. అసలు విపరీతంగా వైరల్ అయిపోయి ఆఫ్ కోర్స్ కంప్లైంట్ ఇచ్చారు. బట్ మీ వరకు నాకు తెలిసి ప్రాబ్లం అయితే క్రియేట్ అయ్యి ఉండకపోవచ్చు. లేదండి, ఆఫ్ కోర్స్ నాట్. అండ్ షీఈస్ డెఫినెట్లీ చాలా హై ప్రెషర్ లో ఉంటుంది కదా, బికాస్ షీఈస్ ఆల్సో డూయింగ్ నేషనల్ మూవీస్. అండ్ ఐ కెన్ ఇమాజిన్ అండి, ఇట్స్ నాట్ ఈజీ అండి యాక్చువల్లీ. యూనో యంగ్ గర్ల్స్ బాయ్స్ చూసేసి స్టార్స్ ని ఓహో అని అనుకుంటారు, కానీ చాలా కష్టమైన ప్రపంచం అది. చాలా 24/7 మీరు ఒక ప్రెషర్ కుక్కర్ లో ఉంటే ఎలా ఉంటుంది అలా. యూనో దే హ్యావ్ టు డీల్ విత్ సో మచ్ నేమ్ అండ్ ఫేమ్ చిన్న ఏజ్ లోనే. వాళ్ళ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకొని అట్ ద సేమ్ టైం వర్క్ ఆపర్చునిటీస్ అన్ని మనీ అన్ని హ్యాండిల్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఈజీ. అశ్రుగత మీరు చెప్పండి, అసలు మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో నాకు తెలిసి మీరే ఫస్ట్ పర్సన్ ఈ ఫీల్డ్ లో. ఎస్ అండి, ఈ ఫీల్డ్ లో యాజ్ ఏ ఉమెన్ గా మిమ్మల్ని పంపించేశారా పేరెంట్స్ అంత ఈజీగా, లేకపోతే మీరు కన్విన్స్ చేయాల్సి వచ్చిందా? అంటే ఆబ్వియస్లీ భయపడతారు ఇంట్లో, మా ఇంట్లో కూడా చాలా భయపడ్డారు. ఐ రిమెంబర్ తాతగారు వాజ్ నాట్ అంటే చదువుల్లో ఎంతసేపు కొంచెం టాపర్, నువ్వు సివిల్స్ లో వెళ్ళాలి ఈ మెంటాలిటీతోనే ప్రిపేర్ చేశారు నన్ను. ఏ కోచింగ్ సెంటర్ తీసుకెళ్లి ఎక్కడ జాయిన్ చేద్దాం అన్నట్టే ఉండేది. అసలు ఏం చదువుకున్నారు? నేను 10th పూర్తయ్యాక బైపీసీ చేశానండి. ఆ తర్వాత BA సైకాలజీ, లిటరేచర్, పొలిటికల్ సైన్స్ చేసి MA పర్ఫార్మింగ్ ఆర్ట్స్ విత్ డాన్స్ స్పెషలైజేషన్. సో చాలా డిఫరెంట్ గా అన్ని కవర్ చేసుకుంటూ మళ్ళీ వచ్చింది ఎందులోకి, మళ్ళీ వచ్చింది మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి. ఫైనల్ గా యాక్ట్రెస్ గా సెట్ ఫైనల్ గా యాక్టింగ్, డాన్స్, యాంకరింగ్ నాకు నా కళ్ళల్లో అన్ని కూడా సమానమేనండి. ఎందుకంటే ఏది చేసినా కొంచెం సిన్సియర్ గానే చేస్తాను కాబట్టి. అది యాక్సిడెంటల్ యాక్టర్ మీరు అన్నట్టు. బట్ యా అమ్మనే కన్విన్స్ చేయాల్సి వచ్చింది. నాన్న కూడా పాపం చాలా భయపడ్డారు. బట్ ఒక్కసారి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ లో ఒక తిని వెళ్తుంది, చక్కగా ప్రాజెక్ట్స్ చేసుకొని వచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ స్మూత్ అని వాళ్ళకి ధైర్యం వచ్చినప్పటి నుంచి ఇట్స్ బీన్ ఫైన్ అండి. అది రావడానికి కొన్ని ఫ్యూ ఇయర్స్ టైం పట్టింది. ఐ రిమెంబర్ మా అమ్మ ఇది కూడా అంది, అబ్బా ఫస్ట్ పెళ్లి చేసుకోవే, తర్వాత మీ హస్బెండ్ ఒప్పుకుంటే చేద్దు కానీ అని. సో తెలియకో అది నిజం అయింది. హీఈస్ కూల్ విత్ ఇట్, కాబట్టి నాకు వర్కౌట్ అయింది. అప్పటికే యాక్ట్ చేసి ఉన్నారు 3 days. అంతే, ఆ 4 days బాహుబలి ఎక్స్పీరియన్స్ యాక్టింగ్. తర్వాత యాంకరింగ్ గురించి అయితే ముందే క్లియర్ గా చెప్పేశాను. అరేంజ్డ్ మ్యారేజ్ కదా? అవును, అందుకే అన్ని చెప్పేశాను ముందు. మోడలింగ్ అండ్ యాంకరింగ్ అయితే అవుతుంది, అది కంటిన్యూ అవుతుంది. అది కాకుండా 4 days మూవీలో కూడా చేసామని. తనేం చేస్తుంటారు? ఈజ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అండి, GE హెల్త్ కేర్ కి వర్క్ చేస్తారు. ఈజ్ ఆల్సో ప్యాషనెట్ అబౌట్ క్రికెట్. నేను ఎలాగైతే నాకు డాన్స్ ఉందో ఆయనకి ఎవ్రీ వీకెండ్ ఈ గోస్ ఫర్ మ్యాచెస్ అనమాట. అలా ఫిట్ గా ఉంటారు, చాలా యంగ్ లుకింగ్. ఇద్దరం పక్క పక్కన ఉంటే నాకన్నా 4 years పెద్దగైనా హీ లుక్స్ యంగర్ దెన్ మీ. నేను అంటూ ఉంటా ప్లీజ్ కొంచెం పుట్ ఆన్ అవ్వవా, నన్ను మ్యాచ్ అవ్వవా అంటే లేదు అది నీ ప్రాబ్లం అన్నట్టు. కానీ బిఫోర్ 10 years కి ఇప్పటికి బికాస్ ఆఫ్ కిడ్స్ కానివ్వండి, మదర్హుడ్ కానివ్వండి, వెయిట్ అయితే పుట్టాన్ అయ్యారు. ఎస్ కరెక్ట్. మీ హానెస్ట్ గా చెప్పండి, మీ పైన కామెంట్స్ చేయటం కానివ్వండి, వెయిట్ పుట్టాన్ అయ్యారు అని
మన ఫేస్ పైన అనేస్తారు. అవునండి, అవును. ఇలాంటివి ఏం ఫేస్ చేయలేదా? మరీ నన్ను డిస్టర్బ్ చేసేంతగా అయితే ఏం జరగలేదు. బట్ అనడం అయితే అన్నారండి. అంటే షాక్. ఐ థింక్ మేబీ 1 or 2 కేసెస్ అంతే, అంతకన్నా కూడా లేదు లక్కీలీ. ఓకే, చాలా వరకు చేంజ్ వచ్చింది. వచ్చింది. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. అదర్ దెన్ దీస్ 1 or 2 ఇన్స్టెన్సెస్ నాకు ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు. బట్ ఎదుటి వాళ్ళు అనేలోపు నేనే యునో వాట్, నాకు ఇంకా 2 పిల్లలు, ఇది అది మెటర్నిటీ బ్రేక్ అని లైట్ గా మనం రాయి విసిరేస్తే అట్లీస్ట్ వాళ్ళు అనకుండా ఉంటారు, అర్థం చేసుకుంటారు కదా అది. బట్ అండ్ ఇది కూడా చూశాను నేను, మామూలుగా ఫంక్షన్కి వెళ్ళా, ఎక్కడికన్నా ఏమన్నా స్వీట్ ఇచ్చినది ఇచ్చిన, ఏం పర్లేదు తిను, తర్వాత ఏమన్నా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చులేని అంటారు, మనమే అనకుండానే. సో అక్కడ మనకు అర్థమైపోతుంది అంటే, ఓహో ఓకే పాపం వాళ్ళు కూడా కాన్షియస్ గా ఉన్నారు, నాకన్నా ఎక్కువ దిగులు వాళ్ళకు ఉన్నట్టుంది కదా అని చెప్పి. మొదటి నుంచి కూడా ఐ హావ్ బిన్ ఏమంటారు, పుష్టిగానే ఉన్నాను నేను, ఏమి అంత సన్నగా ఎప్పుడు లేనండి. మధ్యలో ఐ థింక్ 2013-14 టైంలో మాత్రం బాగా వర్కౌట్ చేసి, ఆ ఏజ్ లో కొంచెం యంగ్స్టర్ మన ఫ్రెండ్స్ తో తిరిగి కొంచెం అలా ఉంటుంది కదా జోష్, తర్వాత రాలేదు. బట్ ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ ఎస్పెషలీ కోవిడ్ తర్వాత ఫోకస్ ఏంటంటేనండి, హెల్దీ ఈటింగ్, యోగా చేయడం, యాక్టివ్ గా ఉండడం, మనం అన్ని కరెక్ట్ ఎప్పటికప్పుడు అన్ని చెకప్కి వెళ్తూ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఆ రెస్పాన్సిబిలిటీ కొంచెం ఎక్కువైంది. అందుకే కొంచెం ధైర్యం వచ్చింది దట్ ఎస్, ఇలాగే లాంగ్ రన్ లో హెల్తే కదండి కావాల్సింది, న్యూట్రిషియస్ గా తింటున్నావా లేదా, పిల్లలకి పెట్టేటప్పుడు కూడా అన్ని బ్యాలెన్స్ డైట్ ఉందో లేదో చూసుకోవడం. ఇప్పుడు ప్రస్తుతం ఈ బోట్ లో ఉన్నాను అనమాట. లైఫ్ మొత్తం చూసుకుంటే మోస్ట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏది చెప్తారు? పర్సనల్ లైఫ్ లో కానివ్వండి, ప్రొఫెషనల్ లో కానివ్వండి. ప్రొఫెషనలీ నన్ను అంత బ్రేక్ చేసిన ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే టచ్ వుడ్ బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు అవ్వలేదండి. ఓకే, ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఆల్సో. అవ్వదులేండి, ఆల్రెడీ ఒక ఫేమ్ ఉంది కాబట్టి. బట్ పర్సనల్ గా డెఫినెట్లీ 8th month లో కోవిడ్ రావడం అండి, అది చాలా డౌన్ టైం అనిపించింది. యాక్చువల్లీ 5 days ఉండి ఇన్ఫెక్షన్ ట్రీట్ అవ్వగానే బయటకు వచ్చేసాను. అది కూడా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళానంటే బికాస్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. మిగతా వాళ్ళందరూ హోమ్ ఐసోలేషన్ అండ్ మెడికేషన్ తోనే బయటకు వచ్చేసారు అప్పట్లో. అందరూ May 2021, మీకు గుర్తే ఉండుంటుంది ఆ టైం. ఎవరికి వాళ్ళు రూమ్లలో ఉండి హాయిగా టీవీ చూస్తూ బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నాకు అది లేదు, బికాస్ ఐ కుడ్ నాట్ టేక్ సర్టన్ మెడికేషన్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అది ఓన్లీ హాస్పిటల్లోనే వాళ్ళు ఆ ఎన్వైరన్మెంట్ లోనే తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా అందుకే ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అంటే ఇంకా బాబోయ్ రోజుకి 100 phone calls, ఏమైంది ఏమైంది అని. ఆ జనాలు భయపడడం, అది ఆ డ్రామా ఎక్కువ ఉండింది యాక్చువల్లీ. మీరు చెప్పినంత ఈజీగా లేదండి అప్పుడు డెల్టా వేరియంట్. చాలా ఘోరం అండి, చాలా దారుణంగా ఉండటానికి ఇంట్లో ఉండొచ్చేమో కానీ కరెక్ట్ ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి వాళ్ళకి. కరెక్ట్, ఈవెన్ హాస్పిటల్స్ లో కూడా బెడ్స్ దొరకని సిచ్యువేషన్. లక్కీగా అమ్మగారు డాక్టర్ అండి, సో అలా మై హస్బెండ్ ఇస్ ఆల్సో ఇంటూ హెల్త్ కేర్. సో వీళ్ళిద్దరు చేయబట్టి వాళ్ళు టక నాకు అప్పటికప్పుడు హెల్ప్ రావడం. కానీ అప్పుడు అర్థమైంది అసలు నిజంగా డాక్టర్స్ అయినా అక్కడ నర్సెస్ అయినా ఎంత అసలు వాళ్ళే దేవుళ్ళగా కనిపిస్తారు అప్పుడు మనకి. బాగా ఇలా బాధలో ఉన్నప్పుడు అలా తిరుగున్నప్పుడు ఎవరన్నా వచ్చి మనకి ఇంత బాగా పలకరించినా చాలు కదా. సో అప్పుడు నాలో కూడా కొంచెం అది ఆ సైడ్ యాక్టివేట్ అయింది అనమాట. అవును, డౌన్ టైం ఉన్నప్పుడు ఎవరికైనా ఎప్పుడైనా బాధల్లో ఉన్నారంటే ఏంటి అలా ఉంది, పలకరించినా కూడా వాళ్ళకి చాలా డిఫరెన్స్ వస్తుందని అప్పుడు అర్థమైంది. ఓకే, బట్ అసలు ఈ రెమ్యునరేషన్స్ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేసేవాళ్ళు, లేకపోతే ఎలా ముందుకెళ్ళారు, ఎవరు డెసిషన్ తీసుకున్నారు? ఇప్పటికీ ఐ ఓన్లీ టేక్ ద ఫైనల్ కాల్ అండి. ఏమైనా ప్రాజెక్ట్ చేయాలా వద్దా, ఓకే ఫైనలీ ఎంత, వాట్ ఈస్ ద పేమెంట్, అండ్ ముందే అన్ని అడగడం. త్రూ మేనేజర్ అయితే నేను ఇంతవరకు ఆ రూట్ వెళ్ళలేదు. ఎస్, 1 or 2 ప్రాజెక్ట్స్ కి మేనేజర్స్ నాకు సలహా ఇచ్చారు, ఇలా చేయండమ్మా అలా చేయండమ్మా అని. త్రూ థర్డ్ పర్సన్ ద్వారా వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఇప్పటి వరకు నా గ్రాఫ్ చూసుకుంటే ఇంట్లో నేను మా ఫ్యామిలీ వాళ్ళని కన్సల్ట్ చేసి సొంతంగా అల్టిమేట్లీ వాళ్ళు అదే అంటారు, అమ్మో తర్వాత మళ్ళీ వచ్చి మా మీద అంటారు అదేదో నువ్వే చూసుకొని, అంతే కదండి, వీ హ్యావ్ టు టేక్ అవర్ ఓన్ డెసిషన్స్ కదా. సో ఐ హ్యావ్ మోర్ ఆర్ లెస్ టేకన్ ఆల్ ద డెసిషన్స్ విత్ కన్సెంట్ ఎట్ హోమ్. ఓకే, ఎప్పుడు ప్రాబ్లమ్స్ రావటం కానివ్వండి, రెమ్యునరేషన్స్ మీకు ఇవ్వకుండా ఉండటం లేదండి, ఇలాగే అవుతుంది. మెయిన్ ఇబ్బంది ఏంటంటే నెగోసియేషన్కి వచ్చేసరికి మనం అంత టఫ్ గా మనం ఉండలేము. ఎస్పెషలీ స్టార్టింగ్ లో అంత రాదు. వాళ్ళు ఏమంటే ఇంకా ఓకే అండి అని అనిస్తాము. ఇప్పుడు నేర్చుకుంటున్నాను, లేదు, ఇఫ్ ఐ ఫీల్
a certain fee is I deserve a certain fee ఏ నిర్మోహమాటంగా అడగాలి అని ఇప్పుడు అర్థమైంది నాకు. Okay. కొంచెం లేట్ గా అర్థమైంది, బట్ ఐ Mm. థింక్ ఐ థింక్ ఫీమేల్ యాక్టర్ ఆర్ ఎవ్రీ యాక్టర్ ఫర్ దట్ మ్యాటర్ Mm. యాజ్ సచ్ మేల్ యాక్టర్స్ కి ఫీమేల్ యాక్టర్స్ కి తేడా ఉందండి మన ఇండస్ట్రీలో. పే స్కేల్ వేరే, ఇట్ షుడ్ మ్యాచ్ యాక్చువల్లీ. చాలా డిస్పెరిటీ ఉంది. అది మన ప్రియాంక చోప్రా, ఆల్ దీస్ పీపుల్ ఓపెన్లీ టాక్ అబౌట్ ఇట్. ఐ థింక్ సమంత గారు మరి చెప్పారో లేదో నాకు తెలియదు. ఎందుకు వై ఇస్ దేర్ డిస్పెరిటీ బిట్వీన్ మెన్ అండ్ విమెన్? ఈక్వల్ గా ఉండాలి కదా అని అంటారు వాళ్ళు. ఆ విషయంలో మాత్రం నేను అగ్రీ అవుతాను వాళ్ళతో. సేమ్ డేస్ వర్క్ చేస్తారు, సేమ్ ఇన్వెస్ట్మెంట్ టైమ్. ఇన్ఫాక్ట్ మనం ఇంట్లో కూడా చూసుకొని వెళ్తాం, వాళ్ళు హాయిగా వెళ్ళిపోతారు. మనం అన్ని ఇంట్లో ఉన్నాయి, కిచెన్ నుంచి ఆల్ వరకు అన్ని సక్కబెట్టి దెన్ వి గో దేర్. డెఫినెట్లీ ఐ ఫీల్ విమెన్ షుడ్ బి పేడ్ వెల్, దే షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్. బట్ వీళ్ళకి పర్ డే కి ఉండే రెమ్యునరేషన్ మనతో కంపేర్ చేసుకుంటే అసలు సంబంధమే ఉండదు. అంత డీటెయిల్స్ నాకు ఎగ్జాక్ట్ గా నంబర్ వైజ్ ఎవరెంత తీసుకుంటున్నారో నేను అడగలేదు, నాకు తెలియదు. బట్ డిఫరెన్స్ ఉందని మాత్రం తెలుసు, అండ్ అది నిజంగా మారాలని అనుకుంటున్నాను నేను. కొన్ని ఉన్నాయండి కోరికలు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ఓరియంటెడ్ రోల్స్ చేయాలని. అండ్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, నెక్స్ట్ మూవీలో ఎలా కనిపిస్తారో మనకు తెలియదు, ఏ రోల్లో కనిపిస్తారో మనకు తెలియదు. సడన్ గా గ్రాండ్ ఫాదర్ అయిపోతారు, ఆ తర్వాత విలన్ అయిపోతారు, ఆ తర్వాత హీరో అయిపోతారు. అలా అది నేను ఎప్పుడు అనుకుంటాను, అది నా డ్రీమ్ గ్రాఫ్ ప్రకాష్ రాజ్ గారికి ఉన్నది. నెక్స్ట్ మూవీలో ఎలా కనిపిస్తారో తెలియకూడదు ఎవరికి. సీరియల్ లో కూడా వెళ్ళారు. సీరియల్ ఒక సీరియల్ చేశాను, గుండెజారి గల్లంతైంది, 10 years బ్యాక్ ఆల్మోస్ట్. అదే దట్ ఈస్ బిఫోర్ బాహుబలి రిలీజ్డ్. ఆఫ్టర్ బాహుబలి ఏది చేయలేదు, ఓన్లీ గుండెజారి గల్లంతైంది ఆర్కే టెలిషోస్ వాళ్ళది, రాఘవేంద్ర రావు సార్ వాళ్ళది. సో వాళ్ళు ఆఫీస్ నుంచే కొన్ని గెస్ట్ అపియరెన్సెస్ కోసం టీవీ సీరియల్స్ కి పిలిచారు, అంతవరకేనండి. అదర్ దెన్ దట్ నేను ఏ సీరియల్ కి కమిట్ అవ్వలేదు, ఎందుకంటే అది వేరే ప్రపంచం. ఆ ప్రపంచంలో నేను ఇప్పుడు అడుగు పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఇంకా దేనికి టైం ఉండదండి. ఇది దీనిలా కాదు, ఎవ్రీడే మీరు టైం ఇవ్వాలి దానికి. పాపం చాలా కష్టపడుతుంది, రియల్లీ వర్క్ హార్డ్ యాక్చువల్లీ. మీకు డేట్స్ క్లాషెస్ వల్ల లేదా పర్సనల్ థింగ్స్ వల్ల ఒక మంచి మూవీని మిస్ అయ్యామే అని ఏమైనా ఫీల్ అయ్యారా? మిస్ అయ్యానండి. ఓకే, మిస్ అయ్యాను. ఆల్మోస్ట్ 3 to 4 ప్రాజెక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్ మిస్ అవ్వాల్సి వచ్చింది. ఒకసారి ఏమో నేను సిటీలో లేను, ట్రావెల్లో ఉన్నా. మొన్న ఈ మధ్య పాపం సితారా వాళ్ళు చాలా ఫోన్స్ చేసి అవుట్డోర్ షూట్ అండ్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, రెమ్యూనరేషన్ అంతా ఫిక్స్ అయిపోయింది. మూవీ చెప్పండి, క్యారెక్టర్ వద్దులేండి, జస్ట్ మూవీ నేమ్ చెప్పండి. బాలకృష్ణ గారి మూవీ అండి. సో వెరీ వెరీ నైస్ అండి, కానీ ఆల్మోస్ట్ 10 days అవుట్డోర్ అంటే పిల్లలతో కష్టం అనిపించింది నాకే. ఇంట్లో వాళ్ళు వస్తానన్నారు, మేము బుక్ చేసుకుని సరదాగా ఊటీ, మాకు కూడా హాలిడే అండ్ దే వర్ రెడీ టు కమ్. బట్ మీరు అన్నట్టు ఎంతమంది ఉన్నా మనం చేసినట్టు మరి టక్కన ఎక్కడ ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసుకున్నా కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది. నిజం చెప్పాలంటే పేరెంట్స్ కన్నా గ్రాండ్ పేరెంట్స్ కి ఎక్కువ ప్రేమ ఉంటుంది అసలు పిల్లల మీద, కానీ ఆ ఏజ్ లిమిటేషన్ వల్ల మనకే ఇబ్బంది పెట్టాలనిపించదు. అంటే ఎందుకులే వీళ్ళంత వరకు మనం చూసుకోవచ్చు కదా అని ఒక మెంటాలిటీ. సో సరే ఇంకా కొంచెం పెద్దగా అని చేసేసుకుందామని పాపం నేనే ఐ హ్యాడ్ టు, దే వర్ వెరీ నైస్ అండి. అలా యాక్చువల్లీ చూసుకుంటే లక్ష్మి గారు, ఇలాగే ప్రెగ్నెన్సీ పిల్లలు చిన్నగా ఉండడం వల్ల చేయకపోవడం, తర్వాత వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు ఫ్రీ ఉన్నారా అని చేసిన వాళ్ళు ఈజీలీ నాకు గుర్తున్నంత వరకు 10 మంది మళ్ళీ చేసి ఉంటారండి. గుర్తు పెట్టుకొని, మేడం మీరు అప్పుడు క్యారింగ్ ఇప్పుడు ఓకేనా? ఎంతమంది చేస్తారండి? అప్పుడు క్యారింగ్ నో చెప్పారు కదా అని వదిలేసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు, మళ్ళీ ఎందుకు ఏడిస్తారు అలా అనుకున్న వాళ్ళే ఉంటారు, కానీ గుర్తు పెట్టుకొని మళ్ళీ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? అందుకే నాకు ఇండస్ట్రీ అంటే చాలా రెస్పెక్ట్ అండి. ఐ లవ్ దిస్ ప్లేస్ బికాస్ ఐ హ్యావ్ బీన్ ట్రీటెడ్ వెరీ వెల్. కాబట్టి నేను అది మళ్ళీ రిటర్న్ వాళ్ళకు ఇవ్వాలి, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అసలు మీ అంబిషన్ ఏంటి, మీ గోల్ ఏంటి మెయిన్? ఇండస్ట్రీ అనే ఇలాంటి ప్లేస్ లో ఇలాగే ఉండాలి గోల్ పెట్టుకుంటే కష్టం అండి. అంత రిజిడిటీ ఉంటే మనం ఫ్లోలో వెళ్ళలేము. లేదు, నేను ఇండస్ట్రీలో అనట్లేదు, లైఫ్ లోనా ఓవరాల్ గానా. ఇప్పుడు నాకున్న ఆపర్చునిటీస్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఓవరాల్ టు గ్రో యాజ్ అ గుడ్ పర్సన్, మేబీ అల్టిమేట్ గోల్ అదేనేమో. కంప్లీట్ మీరు పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ మొత్తం అండి, పక్కా లోకల్. నేను శుభ్రంగా తెలంగాణ మాట్లాడతా. ఐ గ్రూ అప్ ఇన్ తెలంగాణ ఫ్యామిలీ అండి. నాకు మ్యారేజ్ అయింది ఆంధ్ర ఫ్యామిలీలోకి. సో నేను ఆడ ఉంటా ఈడ ఉంటా. ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఇండస్ట్రీ పీపుల్ పర్సనల్ గా మీకు కనెక్ట్ అయిన వాళ్ళు కానివ్వండి, క్లోజ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఉన్నారా?
నేను యాక్చువల్లీ ఈ విషయంలో నేనే ఒక వెనకడుగేసి ఐ డోంట్ అండి, ఆఫ్టర్ షూట్ ఐ జస్ట్ రన్ హోమ్. సో బికాస్ నాకు నిజంగా వేరే ప్రపంచం ఉంది, వేరే అవకేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి ఈ మూవీ కాకుండా కూడా ఐ హ్యావ్ మై పర్సనల్ స్పేస్ అండ్ నా రియల్ లైఫ్ అనేది ఒక రియాలిటీ చెక్ మాత్రం నాకు ఎప్పుడు ఉండింది. సో ఎస్, కాంటాక్ట్స్ అయ్యారు. హాయ్ అంటే షూట్ జరుగుతున్నప్పుడు బాగా మాట్లాడతాం, తర్వాత టచ్లో హాయ్ హలో అని కో స్టార్స్ మంచిగా ఇప్పుడు కనెక్షన్ ఏర్పడింది అనుకోండి. ఎవరితో లైక్ మైండెడ్నెస్ అది మనకి ఏర్పడుతుందో ముందే చెప్పలేము. వాళ్ళతో 4 రోజులు ఉంటే కానీ తెలీదు దట్ యుర్ ఎంజాయింగ్ దర్ కంపెనీ అనేది. సో అలా హాయ్ హలో కొన్ని కాంటాక్ట్స్ అయితే వచ్చాయి, కానీ అంతకన్నా ఎక్కువ నేనే డిపెండ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు జనరల్గా ఒక డైరెక్టర్ ఒక ప్రాజెక్ట్లో పెట్టుకుంటే ఈవెన్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కానివ్వండి సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉంటారు. కొంతమంది ఆర్టిస్టులతో కంటిన్యూ అవుతూ ఉంటారు. అలా మీకు ఎవరైనా ఉన్నారా కంపల్సరీ ఆశ్రిత గారు మా ప్రాజెక్ట్ లో ఉండాలి అని అనుకునేవాళ్ళు? యా, ఐ థింక్ శరణ్ కోపిశెట్టి గారని మన గ్రిల్ అని వెబ్ సిరీస్ డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత సత్యదేవ్ హీరోతో మూవీ చేసినప్పుడు అందులో అడిగారు, అప్పుడు నేను క్యారింగ్ నేను వెళ్ళలేకపోయాను. మళ్ళీ 3వ సారి గాలివాన్ ఆయనే చేశారు. సో అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ లక్కీ ఫర్ మీ. సార్ తో చేసిన ప్రాజెక్ట్స్ అన్ని నాకు కూడా మంచి హిట్స్ వచ్చాయి. సో అలా కొన్ని ఇప్పుడు సితారా వాళ్ళు కూడా 2 ప్రాజెక్ట్స్ తో ఈ మధ్య ఆఫర్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ 1-2 సార్లు అడిగారు. అలా ప్రొడక్షన్ హౌసెస్ మంచి మంచి నోన్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి 2వ సారి 3వ సారి ఫోన్ కాల్స్ రావడం అయితే జరిగిందండి. సూపర్. దట్స్ అ గుడ్ ఫీలింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది ఎవ్రీ ఆర్టిస్ట్ డ్రీమ్. ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఒక మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోవడం. అట్ ద సేమ్ టైమ్ బికాస్ వీఆర్ విమెన్ అండ్ వీ విల్ హ్యావ్ రిక్వైర్మెంట్స్, ఏంటో క్లారిటీగా చెప్పుకునే ధైర్యం కూడా అవసరం అండి. ఓకే. యా, అవుట్డోర్కి వెళ్ళినా కూడా గబుక్కునే ఏమన్నా కావాలన్నా దట్ వే ఐ ఫీల్ ప్రతి సెట్ లో కూడా దే షుడ్ బి సమ్ విమెన్ క్రూ ఆల్సో హూ కెన్ హెల్ప్. చాలా తక్కువ మంది ఉన్నారు కానీ నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి పెరిగారు లక్కీలీ. ఓకే. యాడ్స్ అయినా ఏమైనా టక్కని కావాలంటే వీ కాంట్ ఆస్క్ ఎవ్రీబడి కదా, వీ నీడ్ ద కరెక్ట్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. సో ఐఎమ్ హ్యాపీ టు సీ ఈ మధ్య యంగ్ గర్ల్స్ మ్యామ్ డూ యూ వాంట్ ఎనీథింగ్ అని క్యూట్ గా వచ్చి అడుగుతారు. దట్స్ ఇంపార్టెంట్, ఉండాలి అలా ఎవరైనా. మీకు ఏమన్నా అనిపిస్తాయండి ఇండస్ట్రీలో ఇవి మారితే బాగుండు, పర్టికులర్ థింగ్స్ ఇవి కూడా చేంజ్ అయితే చాలా బాగుంటుంది? అదేనండి, ఇందాక మనం అనుకున్నట్టు మోర్ ఇంపార్టెన్స్ ఫర్ విమెన్ క్యారెక్టర్స్ అండ్ విమెన్ యాక్టర్స్, పే డిస్పెరిటీ ఒకటి. తర్వాత ఇలాగే సెట్ లో కొంచెం కన్సర్న్ ఇంకేమన్నా కావాలా ఫీమేల్ యాక్టర్స్ ఎస్పెషలీ. కొంచెం ఐఎమ్ బయస్డ్ టువర్డ్స్ విమెన్ ఇన్ జనరల్. ఐ ఫీల్ లేదు కొంచెం వాళ్ళకి ఇంకా ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఒక చిన్న మెంటాలిటీ ఇంకా ఉంది నాకు అది. సో ఆ దృష్టిలోనేనండి. అదర్ దెన్ దట్ ఐ థింక్ ఇట్స్ ఇప్పుడు ఐ థింక్ ఆఫ్టర్ RRR అండ్ ఆఫ్టర్ బాహుబలి అండ్ ఇప్పుడు ఈ మధ్య వచ్చి పుష్ప తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయిందండి. కాబట్టి వెరీ ప్రౌడ్ టు బి అన్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. కరోనా టైంలో ఎగ్జాక్ట్ గా లాక్డౌన్ టైంలో అనుకుంటా మీ సిరీస్ గాలివాన వచ్చింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంట్లో ఉన్న ప్రతి ఆడియన్ చూసుంటారు. మంచి పాజిటివ్ రెస్పాన్స్. సాయి కుమార్ వైఫ్ గా యాక్ట్ చేసి ఉన్నారు. త్రూఅవుట్ వెబ్ సిరీస్ మంచి రోల్ అది. యాక్చువల్లీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అసలు సాయి కుమార్ తో గారు కానివ్వండి? సూపర్ అండి. యంగ్ టీమ్ సూపర్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ మై ఫస్ట్ చైల్డ్ వాజ్ 6 months. అదేంటో లక్ష్మి గారు, మా అబ్బాయి 6 months ఉన్నప్పుడు గాలివాన చేశా, పాప 6 months ఉన్నప్పుడు యాత్ర 2 చేశా. సో అలా పిల్లలు 6 months అవ్వగానే దేవుడు సెండింగ్ మీ సమ్ ప్రాజెక్ట్. సరే ఓకే, ఇంకా బయటకు వచ్చి కాస్త జనాలను కలిస్తే నువ్వు కూడా అందులోంచి బయటపడతావని అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఓ సూపర్ అండి. రాధిక గారి దగ్గర నేను ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ విత్ హర్. చక్కగా ఇలాగే బ్రేక్ లో ఎప్పుడైనా టైం దొరికినప్పుడల్లా మ్యామ్ కెన్ యూ టెల్ us సంథింగ్, అప్పట్లో మీ షూట్ ఎలా ఉండేదనో ఇంకోటనో ఏదో ఒకటి. నేను నాకు ఇష్టం అండి, నాకు మాట్లాడడం చాలా ఇష్టం. సాయి కుమార్ సార్ అయితే చెప్పనక్కర్లేదు అసలు. చక్కగా అందరినీ ఆయన ఒక బాబాయ్ గారి లెక్క కూర్చోబెట్టుకొని హీ వుడ్ టెల్ సో మెనీ స్టోరీస్, సో మెనీ ఎక్స్పీరియన్సెస్. ఇలా కూర్చొని అప్పట్లో 80s లో లేకపోతే 90s లో ఏం జరిగిందో 2 సన్నివేశాలు విన్నా కూడా మనకు మంచి ఐడియా వస్తుంది కదా. అది చాలా లెర్నింగ్ కదండి. ఒక వర్క్ షాప్కి వెళ్తే నేర్చుకుంటాం మనం అవన్నీ. అలా వాళ్ళిద్దరూ సీనియర్స్ లాగా చక్కగా అందరినీ గైడ్ చేసి, రాధికా మ్యామ్ వాజ్ మోర్ రిజర్వ్డ్ ఆబ్వియస్లీ. సార్ చక్కగా మా అందరినీ నవ్వుపిచ్చి బాగుండింది సరదాగా. చైతన్య కృష్ణ అని అందులో యాక్టర్, హీ అండ్ ఐ ఆల్సో హ్యాడ్ సమ్ అమేజింగ్ కాన్వర్సేషన్స్. చాందిని చౌదరిని ఫస్ట్ టైం అప్పుడే కలిసాను నేను. తర్వాత శరణ్య ప్రదీప్ తర్వాత చేసినట్లుంది ప్రాజెక్ట్, అప్పుడే వచ్చింది. ఎస్, సో షీ వాజ్ రైడింగ్ దట్ హైవే. శరణ్య ప్రదీప్
ఆ అమ్మాయితో కూడా చక్కగా అక్క అక్క అనుకుంటూ చాలా క్యూట్ గా మాట్లాడేది. వీఆర్ స్టిల్ ఇన్ టచ్ యాక్చువల్లీ. ఇలా మీరు అడిగారు కదా ఎవరన్నా ఉన్నారా, అలాంటి వాళ్ళు కొంతమంది వెల్ విషర్స్ లాగా, అంటే వాళ్ళది ఏమన్నా ప్రాజెక్ట్ చూస్తే మనం మెసేజ్ పెడతాం ఆల్ ది బెస్ట్ అని, వాళ్ళు ఏమన్నా చూస్తే వాళ్ళు పెడతారు. అదే కదండి కావాల్సింది, ఆ ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. అండ్ నందిని రాయ్ ఆల్సో ఐ మెట్ ఇన్ దట్ ప్రాజెక్ట్. సో వీళ్ళందరూ నాకు బాగా గుర్తు. అండ్ అందరం కూర్చొని we had a good time during the shoot. మీకు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని ఉంది? ఈ ప్రశ్న ఐ వాంట్ టు ఆస్క్ ది ఆడియన్స్, ఎలాంటి క్యారెక్టర్స్ నేను చేస్తే సూట్ అవుతుంది అనేది కూర్చొని కొంచెం ఒక శాంపుల్ క్రౌడ్ అడగాలండి, అప్పుడు వస్తాయి ఆన్సర్లు బయటికి. ఎందుకంటే సరే ఓకే మనం అంటే మన మైండ్ లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ వాట్ ద పీపుల్ వాంట్ కదా, వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారు అది ఇంపార్టెంట్ అక్కడ. జనరల్ గా ఆడియన్స్ కి ఎవ్రీ క్యారెక్టర్ కి వేరియేషన్ కోరుకుంటారు. అవును, సేమ్ మీరు చేసిన మదరే ఓకే, బట్ అక్కడ డిఫరెంట్. మదర్ అనకండి, ఎందుకంటే ఇప్పటి వరకు నేను తప్పించుకుంటూ వచ్చాను, నాకు ఏ ట్యాగ్ లేదు, ఇది ఏ ట్యాగ్ లేదు. ఆశ్రిత గారంటే ఒక మంచి ఆర్టిస్ట్ అనే ట్యాగ్ ఉంది, అలాంటి ట్యాగ్ రాకూడదనే నేను ఇప్పటి వరకు కేర్ఫుల్ గా వెళ్ళొచ్చాను. ఏ ట్యాగ్ వద్దు నాకు, ఇదే ఓన్లీ దిస్ క్యారెక్టర్, ఓన్లీ ఐ వాంట్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్, నో ఫిక్సింగ్. అదొక చిన్న భయం ఉంటుందండి, ఇన్సెక్యూరిటీ ఉంటుంది అందరికి, యూ డోంట్ వాంట్ బి ఫిక్స్డ్ అని. ఎంగేజ్ లో ఉన్నప్పుడు హీరోయిన్ ఆఫర్స్ అలా ఏం రాలేదా? అంటే హీరోయిన్ ఆఫర్స్ మేబీ 1-2 వచ్చాయి, బట్ లీడ్ క్యారెక్టర్స్ అయితే వచ్చాయండి. ఆల్మోస్ట్ 4 to 5 ప్రాజెక్ట్స్. ఇందాక మీకు గుర్తుందో లేదా, నేను కాలేజ్ లో డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చాయని చెప్పాను, అవే లీడ్ గా వచ్చినవే వదిలిపెట్టేశారు. అప్పుడు ఆ వాల్యూ తెలియలేదండి. ఓకే, ఇదేందన్న వాల్యూ తెలవాలన్నా కూడా అందులో నాలెడ్జ్ ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు ఆ వాల్యూ, తర్వాత తెలిసింది. బట్ ఇప్పటి వరకు నాకు మామూలు ఫీడ్బ్యాక్ లో మామూలుగా జనాలు చెప్తారు కదా, ఇన్స్టాగ్రామ్ లోనైనా లేకపోతే వెల్ విషర్స్ ఉంటే వాట్ ఎవర్, సో కాల్డ్, నేను ఈ ఫ్యాన్స్ అనే వర్డ్ ని నమ్మను, బట్ ఇఫ్ ఫాలోవర్స్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. సో నాకు అర్థమైనంత వరకు, నేను విన్నంత వరకు మాక్సిమం ఏమంటారంటే, బాపు గారి సినిమాల్లో మీరు చేస్తే బాగుంటుంది అంటారు చాలా వరకు, విశ్వనాథ్ గారి సినిమాలో మీరు చేస్తే బాగుండేదని అంటారు, మణిరత్నం రియలిస్టిక్ మూవీస్, శేఖర్ కమ్ముల మూవీస్ ఉంటాయి కదండి, అలాంటి వాటిలో వీ వాంట్ టు సీ యూ మ్యామ్ అని అంటారు, స్ట్రాంగ్ రోల్స్ ప్లీజ్ డూ మ్యామ్ అని అంటారు, అండ్ డాన్స్ బేస్డ్ రోల్స్, మ్యూజిక్ డాన్స్ కి సంబంధించినవి ఇలాంటివి ఏమన్నా చేయండి అని అంటారు. ఓకే, సో ఇది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. అన్ని పాజిటివ్ నాకు తెలిసి, పాజిటివ్ అండ్ మన ఆర్ట్స్ కి సంబంధించింది. ఓకే, బికాస్ అది నా ఏరియా కాబట్టి అది దానికి దగ్గరగా చేయమని అంటారు. అది జనరల్ గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు కదా, యాక్టింగ్ సపోజ్ ఇప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోవటం కానివ్వండి, ఈ టైప్ ఆఫ్ ఏదైనా ఫేస్ చేశారా ఎవరైనా? కళ్ళని గురించి షూట్ అప్పుడు ఏ మూవీ అండి? మన బాహుబలిలో అనుష్క గారితో ఒక పాట ఉందండి, ఆ పాటే చేశాను నేను. సో అందులో ఒక సీక్వెన్స్ లో అనుష్క గారు ఇలా పూలు ఇలా నా నెత్తి మీద ఇలా వేస్తారనమాట, చాలా సార్లు చేయాల్సి వచ్చింది అది. సో అలా ఈవెన్ అదర్ చిన్న నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను, అది కూడా అందులో ఇలా వేలు పెట్టి ఇలా నేను అనాలన్నమాట, కన్నా అని గురించి. అది చాలా సార్లు చేసాం మేము, ఐ రిమెంబర్, బికాస్ సార్ వాంటెడ్ ద రైట్ ఎక్స్ప్రెషన్, అండ్ దట్స్ ఆల్సో మై ఫస్ట్ ప్రాజెక్ట్ కదా. ఐ థింక్ ఆ నర్వస్నెస్ లో నేను కూడా కొన్ని ట్రయల్స్ వేసానేమో ఎక్కువగా. అలా ఎస్, ఐ హ్యావ్ టేకెన్ అ ఫ్యూ రీటేక్స్ సమ్ టైమ్స్, ఎందుకంటే కరెక్ట్ గా డైలాగ్ డెలివరీ కరెక్ట్ గా వాళ్ళు అనుకున్నట్టు వచ్చేంత వరకు చేయాల్సి వస్తుంది. క్రాక్ లో సార్ సముద్రకర్ణి గారు ఆయన మీద అరవాల్సి వచ్చింది, నేనేమో మాట సరిగ్గా టక్కని రాదు గొంతు, లేదు ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి, మీరు సాఫ్ట్ గా ఉంటే సరిపోదు, అది ఇది అందరు ఎంకరేజ్ చేసి చెప్పి సరే ఉల్టా చెప్పేవారు, పన్నడా చేయమ్మా. సో యునో అలా పీపుల్ హ్యావ్ టు హెల్ప్ యూ టు గెట్ అ గుడ్ పర్ఫార్మెన్స్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓహో ఇది నేను చేయగలనా, నాలో ఈ కేపబిలిటీ ఉందా అని అప్పుడు మనకు కూడా తెలుస్తుంది. ఎంకరేజ్ చేసే వాళ్ళు ఓకే, యా, బట్ అసలు కొంతమందికి పేషెన్స్ తక్కువ ఉంటుంది, యా, వెంటనే ఒక మాట అనేస్తారు. యా, అలా ఏం జరగలేదా? లేదండి, ఎవరు కోపట్టం కానివ్వండి లేదు. ఐ రిమెంబర్ సీరియల్ చేస్తున్నప్పుడు మేబీ 1-2 సార్లు చిన్నగా విసుగొడు, అబ్బా అది కాదమ్మా అలాంటివేమో అన్నారు కానీ, బట్ నథింగ్ మేజర్ అండి, నథింగ్ మేజర్. అండ్ యాక్చువల్లీ లక్ష్మి గారు, ఫిల్మ్ ఫీల్డ్ హ్యాస్ బికమ్ వెరీ ప్రొఫెషనల్ జనరలీ ఆల్సో ఈ మధ్య, ఎస్పెషలీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అండ్ సో మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఫీల్డ్. సో ఆ ప్రొఫెషనలిజం వల్ల కొన్ని లైన్స్ దాటరు, ఎస్పెషలీ విత్ యాక్టర్స్. ఓకే,
మేబీ దే టేక్ అ ఛాన్స్. ఎవరైనా ఉంటే అరవడాలు లేకపోతే ఇలాంటివన్నీ మనం చూస్తాం కూడా అప్పుడప్పుడు. బట్ నాకు తెలిసి దే వోంట్ టచ్. ఫైనల్ గా యాత్ర 2కి వచ్చేద్దాం. యాత్ర బ్లాక్ బస్టర్ హిట్ యాక్చువల్లీ. అసలు టేకింగ్ కానివ్వండి, ఎమోషనల్ డ్రైవ్ కానివ్వండి, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎవరు. అవును. యాత్ర 2 ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉండబోతుందా, లేకపోతే అసలు ఏం చెప్తారు మూవీ గురించి? చాలా కష్టపడి తీశారండి. అండ్ కొన్ని మన లైఫ్లో కొన్ని సార్లు ఒక బ్రిలియంట్ టీంతో పనిచేసే అవకాశం వస్తుంది మనకి. ఏమైపోతుందంటే అందరూ బ్రిలియంట్ క్రియేటివ్ మైండ్స్ అందరూ వచ్చేసరికి ఆటోమేటికలీ దట్ ఎనర్జీ, ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ వైబ్రేషన్ దట్ ఐ కుడ్ ఫీల్ ఆన్ ద సెట్స్ ఆఫ్ యాత్ర 2. ఓకే. హై క్వాలిటీ మేకింగ్. అండ్ మది సార్ అని మా డిఓపి గారు అస్సలు సచ్ నా అదృష్టం అలాంటి ఒక సీనియర్ పర్సన్తో వర్క్ చేయడం అనేది. అండ్ మహి రాఘవ్ గారు సేమ్ ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేశారు, ఆయనే మా డైరెక్టర్ గారు. అందరికీ లిటరలీ డైరెక్షన్ ఇచ్చి అండ్ పర్సనల్ లెవెల్ ఆల్సో పాపని తీసుకెళ్ళి వాళ్ళు సెట్ వాళ్ళందరూ కూడా కంఫర్టబుల్ చేసి, ఇన్ఫాక్ట్ షూట్కి వెళ్ళినప్పుడు నన్ను చూసి మేడం మీరు సరే పాప ఏదైనా అడిగేవారు. సో జస్ట్ ఇమాజిన్ అలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినందుకు 100% నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీమ్. ఇది నా పర్సనల్ వరకు. జనాల్లోకి ఎలా వెళ్తుంది, ఆ రీచ్ ఎలా ఉంటుంది, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, తర్వాత మన వైఎస్ జగన్ గారి స్టోరీ చెప్పడం అండ్ ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో దట్ in 1 month all of us will experience. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటికీ అది ట్రెండింగ్ లో ఉంది. ఎస్ అవును. నాకు తెలిసి Teaser. ఇప్పటికీ కూడా టీజర్ 5 or 6 లో ట్రెండింగ్ లో ఉంది. 6 దాటిందండి. వ్యూస్ అంటున్నా 6 million views, బట్ యా ఐ నో వాట్ యుర్ సేయింగ్. యా నో ట్రెండింగ్ అర్థమైంది. ట్రెండింగ్ 1 లో ఉంది. లిస్టింగ్ ఆ తర్వాత నుంచి ఇప్పుడు 5 or 6 లో ఇంకా స్టిల్ ఇప్పటికీ ట్రెండింగ్ లో అవును ఉంది. అయితే నేనేమంటున్నానంటే పర్సనల్ గా బయోపిక్ కాబట్టి మీకేమైనా రియల్ ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి కొన్ని తెలుసుకున్నారా నిజంగానే? ఓ జగన్ గారి గురించి కానివ్వండి, వైఎస్ఆర్ గురించి కానివ్వండి, ఓకే ఈ ట్రూ ఇన్సిడెంట్స్ ఇవి జరిగినాయి అనేది మీకేమైనా తెలుసుకోవడం? ఎందుకంటే మీరు కంప్లీట్ గా విజయమ్మ గారి క్యారెక్టరే ప్లే చేశారు. అవునండి. మీరు ఇన్స్పైరింగ్ గా అనిపించినవి కానివ్వండి ఏమైనా ఉన్నాయా అండి రియలిస్టిక్ గా? యా అంటే ఇప్పుడు రియల్ లైఫ్ సీక్వెన్సే మేము ఎమ్యులేట్ చేసాం కాబట్టి ఆ సీన్ కి సంబంధించిన బేసిక్ హోంవర్క్ నేను చేయగలిగాను. అండ్ అందరిలాగే యూట్యూబ్ లో గూగుల్లో వీడియోస్ చూడడం అండ్ విజయమ్మ గారు రియల్లీ అసలు క్యారెక్టర్ చేస్తూ నేను కూడా ప్రాసెస్ లో ఇన్స్పైర్ అయ్యాను ఆవిడతో. ఓకే ఓకే. సచ్ అ స్ట్రాంగ్ లేడీ అండ్ షీ వాజ్ ఆల్సో బిహైండ్ హర్ హస్బెండ్స్ అండ్ హర్ సన్స్ సక్సెస్ కదా. వీళ్ళే కదా. సో అలా నేను కూడా పర్సనల్ గా ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ విజయమ్మ గారు నిజంగా. అండ్ యాత్ర 1 రిలీజ్ అయిన తర్వాత ఒక స్క్రీనింగ్ జరిగింది ప్రసాద్ ల్యాబ్స్ లో. అప్పుడు విజయమ్మ గారు వచ్చారు. నేను పర్సనలీ ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అప్పుడు మూవీ చూసి అప్రిషియేట్ చేశారు. అప్పట్లో వచ్చింది కూడా. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద థంబ్నెయిల్స్ ఐ రిమెంబర్ రియల్ విజయమ్మ అండ్ రియల్ విజయమ్మ. Okay. So that was good. Right, Ashrita garu. May all your dreams comes true. Yatra 2 యాత్రకి మించి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి పేరు రావాలి. ఫ్యూచర్ లో ఈ మదర్హుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత మంచి ప్రాజెక్ట్స్ లో మళ్ళీ మిమ్మల్ని చూడాలి. చాలా సంతోషం. నా మనసులో కోరిక కూడా అదే. నన్ను గుర్తుపెట్టుకుని పిలిచినందుకు మీ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్. అండ్ ఇవాళ రేపు ఆన్లైన్ కంటెంట్ అంతా చాలా రైజ్ లో ఉంది. సో అలాగే మీ ఛానల్ బాగా ప్రాస్పర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.